ఆత్మను నా యొద్ద నుండి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా స్తోత్రాలు చెల్లిస్తాం. రాత్రికాల సమయంలో నాయన పలుపుడున్న యోగుడని పలుకున్న వట్టి మట్టి దుమ్ముదుల్లని తండ్రి, నా మాటలన్నీ మరుగుపరిచి స్థలం మీది నాయన, సంఘం మీది, ఈ బిడ్డలందరినీ మీ బిడ్డలు, మీ దాసులు, మమ్మల్ని ఎవరిని దాటిపోవద్దయ్యా. ఈ రాత్రి నాతో మాతో సూటిగా మీరు మాట్లాడి ఈ మాట చొప్పున బతికే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య నామములో నామ తండ్రి. చాలా సంతోషం. మీ అందరికి వందనాలు. వందనాలయ్యా, వందనాలమ్మ, అందరికి వందనాలు. చాలా మంచిది. ఇక్కడ భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ సన్నిధుల నుండి నన్ను నెట్టివేయొద్దయ్యా. నీ సన్నిధి అంటే నువ్వు నివసించే స్థలం, నువ్వు నివసించే స్థలం అయ్యా. నువ్వు చూస్తున్నది కనుక, నీ సన్నిధికి నేను వచ్చాను కనుక నువ్వు త్రోసివేయదయ్యా. ఎందుకంటున్నాడు ఆ మాట? నేను వస్తున్నారు, మామూలు ప్రభు వస్తున్నా, వచ్చేసాడు. అక్కడ ప్రభు వచ్చేసి వాళ్ళ కరెక్ట్గా ఇక్కడ ఎవరు ఉంటారు, చాలా మర్యాద. దేవుని మాటలేందా? దావీదు ఎందుకంటున్నాడు? ఎంత పశ్చాత్తాపడతాడు తెలుసా? నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దయ్యా, నన్ను నెట్టేయమాకయ్యా. నీ కొరకే బ్రతుకుతాను, నేను నీ కొరకే జీవిస్తాను. ఇంతకాలం నా శరీర భోగేచ్ఛల నిమిత్తం జీవించాను. ఇంతకాలం నా శరీర కోరికలు తీర్చుకోవడానికి జీవించాను. ఇంతకాలం నేను నాకంటే ఎవరు గొప్పవాడిగా ఉండకూడదని నేను జీవించాను. నా ఇష్టానుసారమైన పనులు చేశాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను. అందుకే నాకు ఈ శాపం వచ్చిందయ్యా, అందుకే నాకు ఈ శోధన వచ్చిందయ్యా. నా నలుగురు బిడ్డలు చచ్చిపోయారయ్యా, నా నలుగురు బిడ్డలు చచ్చిపోయారయ్యా. నా భార్యలను పరాయిరాజు వచ్చి పాడు చేశారయ్యా. నా కొడుకులు నా శత్రువులు అయిపోయారయ్యా. అయ్యా, నీ చేసిన అపరాధన బట్టి, నీ చేసిన దోష శిక్షను బట్టి, నాకు కలిగిన ఈ గొప్ప అపాయాన్ని బట్టి నీ పాలతో మళ్ళా వచ్చానయ్యా. ఒకప్పుడు నన్ను చెరదీసి గాఢాంధకార లోయలు నేను ఉన్నప్పుడు కూడా నన్ను పైకి లేవనెత్తావు. నీ దుడ్డుగారు నాకు తోడుగా ఉంచావు, నీ దండవు నాకు తోడుగా ఉంచావు. నా నీ నూనెతో నా తలంటావు, నా గిన్నె నిండి పొదలు చేసావు. నా పట్ల ఎప్పుడు కృపాక్షేమాలు నా ఎంట ఉంచావయ్యా. నా శత్రుల మధ్య నాకు జయమిచ్చావయ్యా. లోయల్లో లోతుల్లో కూడా నాకు విజయం ఇచ్చావు కదయ్యా. నేను చేసిన అపరాధను బట్టి ఇప్పుడు నీ సంధికి వచ్చానయ్యా. అన్నీ పోగొట్టున్నానయ్యా. ఆత్మీయతం అంతా ఆరిపోయిందయ్యా. నా దీపం ఆరిపోయిందయ్యా. నా దీపాన్ని వెలిగించే దేవుడు నీవేనయ్యా. నువ్వు తప్ప నా దీపాన్ని వెలిగించేవాడు లేరయ్యా అని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటాడు. నీ సన్నిధిలో నన్ను తోసేయొద్దయ్యా, ఇక నెట్టేయొద్దయ్యా. బ్రతుకు కాలం అంతా నీ కొరకే బతుకుతాను, నీ కొరకే జీవిస్తాను, ఇక లోకం చూడను, నీ కొరకే జీవిస్తానయ్యా. నన్ను దాటిపోద్దని అంటాడు. కింద అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యా. నీ రక్షణ ఆనందం. ఆమేన్. చూడండి, ఇక్కడ ప్రార్థనలో దావీదు చేస్తున్న ప్రార్థన అది. ఒకటి, నన్ను నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయొద్దు. రెండవది, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యా. నేను నెట్టవద్దు. నాకు ఇచ్చేవే పరిశుద్ధాత్మ. ఆత్మవశుడయ్యి ఆయన సితార పట్టుకుని వాయిస్తుంటే దెయ్యాలు గొంతులేసినాయి అంట. ఆత్మవశుడయ్యి సితార చమత్కారంగా వాయించేవాడు దావీదు, నాట్యం ఆడేవాడు దావీదు. దావీదు చమత్కారంగా వాద్యాలోంచి నాట్యం ఆడుతుంటే దెయ్యాలు తాండం ఆడి సవుల్లో ఉన్న దెయ్యం పారిపోయేదంట.
ఆయన వాయిద్యాలకి స్తోత్రం చెప్పండి. ఎందుకంటాడు, అయ్యా నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసేయమాకయ్యా, మళ్ళా నాకు నీ ఆత్మను దయచేయి, నాకు రక్షణానందం మళ్ళా దయచేయి ప్రభువా, సమ్మతి గల నాకు మనసు మళ్ళా పుట్టించని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఆయన సరి నుంచి ఆయన త్రోసివేశాడు? ఏ విషయంలో త్రోసివేశాడు? ఏ విషయంలో నువ్వు త్రోయబడ్డావో? ఏ విషయంలో దేవుడిని నెట్టేశాడు? ఏ విధంగా నీలో ఉన్న ఆత్మ ఆరిపోయిందో, ఆయన ఇచ్చిన ఆత్మ నీలో నుండి ఆరిపోయిందో, నీ కళలు రాకుండా, నీకు దర్శనాలు రాకుండా, నీకు ప్రవచనాలు రాకుండా, ఆత్మ తీవ్రత నీలో లేకుండా ఎక్కడ నువ్వు చల్లారిపోయావో, ఎక్కడ చల్లారిపోయావు, ఎక్కడ రక్షణను పోగొట్టుకుని ఇంట్లో దుఃఖంతో ఏడుస్తున్నావు, ప్రలాపిస్తున్నావు, ఒక్కసారి ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు 2020 సంవత్సరం అంతా దేవుడు మనం కాచి కాపాడాడు. ఒక గంటలో మనం నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. ఒకే ఒక గంట ఉంది. హల్లెలూయా. ఒకే ఒక గంటలో మన నూతన సంవత్సరంలో దేవుడు మనం అడుగు పెట్టించబోతున్నాడు. అయినా ఆయన చిత్తమే, గంటలో కూడా ఆయన చిత్తమే. హల్లెలూయా. ఆయన చిత్తమే, ఆయన చిత్తమే. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దని ప్రార్థన చేస్తున్నాడు. అదే కొత్త నిబంధనలో పౌలు గారు రాశాడు. దశలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. దశలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఏం కలిగి ఉండాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటున్నాడు. ఏమన్నాడు? ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయి, సమస్తమును పరీక్షించి ఈ మేలైన దాన్ని మనము ఈ కడవదిలో చేపట్టాలి. ఏది పెట్టాలంటే మేలైన దాన్ని చేపట్టాలి. మేలైంది ఏది? ఆయన ఇచ్చిన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటే, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద కలిగి ఉంటే మన ఏది కూడా తాకలేదండి, ఏది మన అంటారు కాదండి, ఏది మనం అంటుకోలేదండి, దానికి భయం వేసిపోయిందండి. హల్లెలూయా. అందుకే దావీదయ్య ప్రార్థన చేస్తున్నాను, ఒకవేళ ఈ సంవత్సరం నువ్వు ఆత్మ పొందుకోలేదేమో, నూతన సంవత్సరంలో ఆత్మ పొందుకోవడానికి సిద్ధపడు. ఒకవేళ దేవుడు నిన్ను సన్నిధిలో తోసేసాడేమో, నన్ను త్రోసివేయద్దయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని నువ్వు ప్రార్థన చేసిన దేవుడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఈ రక్షణ ఆనందం మళ్ళా మనం పొందుకోవాలి. ఏ ఆనందం పొందుకోవాలి? రక్షణ ఆనందం అంటే అభిషేకం అనే ఆనందం పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ అనే అభిషేకం అనే ఆనందం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఆనందం ఉంటే దానికి మించింది ఇంకేది లేదు. ఒక పాస్టర్ అంట పైనుంచి పార్క్ డబ్బు వచ్చిందంట. ఆయన పార్క్ నుంచి దొరగారు వస్తున్నాడంట. దొరగారు వస్తున్నప్పుడు ఆయన దొరగారికి జనాన్ని చూపించాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళాడంట. ఏమని? అమ్మాయి మీకు చీరలు ఇప్పిస్తాను, మీకు దుప్పట్లు ఇప్పిస్తాను, ఈ 3 రోజులు మంచి భోజనం పెట్టిస్తాను, వెళ్ళబోయేటప్పుడు మీకు ఛార్జీలు ఇస్తాను అని చెప్పాడంట. దొరగారు వస్తాడు, మంచిగా వాక్యం చెబుతాడు, మంచి భోజనం పెడతాడు, మీకు దుప్పట్లు ఇస్తాడు, చీరలు చెప్తే ఓ జనమంతా వచ్చేసారంట. ఒక ఆయన ఇంటికాడు ఉన్నాడంట. ఏమయ్యా నువ్వెందుకు ఉండావు, నువ్వు కూడా రానంట. వస్తానంట. అయ్యో నువ్వు వచ్చావు కానీ అల్లు చెప్పొద్దనంట. ఎవరన్నాడు? ఆయన వాక్యం చెప్పినప్పుడు నువ్వు అల్లుయ్య అనే మాట నువ్వు చెప్పొద్దు. అల్లుయ్య సంఘం కాదు మా మినిస్ట్రీ అల్లుయ్య చెప్పే సంఘం కాదు కనుక అల్లు చెప్పొద్దు. అల్లు చెప్పనుంటే నీకు సూటు బూట్ ఇప్పిస్తానన్నాడు. ఏమన్నాడు? సూటు బూట్ కూడా ఇప్పిస్తానన్నాడు.
ఇప్పిస్తావా? ఇప్పిస్తాను. రైట్ వస్తానన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన వాక్యం చెబుతుంటే ఇంగ్లీష్లో చెబుతున్నాడు, తెలుగులో తర్జుమా చేస్తున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడో తెలియదు కానీ తర్జుమా చేస్తే తెలుగులో చెప్పి ఆయన ఆత్మతో నింపడి చెబుతున్నాడంట. ఆయన చెప్పే వాక్యం అంతా ఈయన మీదకి వచ్చేస్తుంది. వాక్యం బాగా వింటున్నాడు కదా, ఇక ఆగట్లా పొంగిపోతున్నాడు. వాక్యం విన్నా కొంచెం పొంగిపోతున్నాడు. అల్లు ఎనబోతున్నాడు, సూటు బూటుకి అప్పొస్తుంది. అల్లు ఎనబోతున్నాడు, సూటు బూటుకి అప్పొస్తుంది. అల్లు ఎనబోతున్నాడు, సూటు బూటుకి అప్పొస్తుంది. ఎంతసేపు అదుదామన్నా ఆపుదామన్నా ఇక ఆగట్లేదంట. అక్క ఒక్కసారి అంట, నీ సూటు వద్దు బూటు వద్దు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దెబ్బ త్వరగా చేసే ప్రసంగం ఆగిపోయిందా. ఎందుకంటే దేవుని వాక్యం తాకుతున్నప్పుడు ఆత్మ ఆగదు. అందుకని దావీదు ప్రార్థన చేస్తుంది, అయ్యా నాలో పోయిన ఆత్మను మరలాకు దయచేద్దావా. ఇంతకాలం బట్టి నువ్వు ఆత్మ పొందుకోలేదేమో. నూతన సంవత్సరం రాబోతున్న సంవత్సరం ఇంకా గంటలో వచ్చేస్తుంది. ఆత్మ పొందుకోవాలని ఆశపడుతుంది. ఆత్మ వరములు కలిగి ఉంటాయి, ఆత్మ ఫలములు కలిగి ఉంటాయి. ఆత్మ కలిగి ఉంటే ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటుంది దేవుని వాక్యం. అంటే యేసయ్య చెప్తున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఈ ఆత్మ దురాత్మ, బ్రహ్మపక్షాత్మ, వెలుదోతాత్మ, లౌకికమైన ఆత్మ, లూసిఫర్ ఆత్మ. ఈ ఆత్మ పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ లేనివాడు దేవునికి విరోధి. పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగిన వాడు బూతులు మాట్లాడరు. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు పాపం చేయరు. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు అబద్ధం ఆడరు. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు మోసం చేయరు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నీతి ప్రవర్తన కలిగిస్తుంది, నీతిని చూపిస్తున్న పరిశుద్ధాత్మ. ఏం స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆత్మతో నింపడి నువ్వు అన్ని భాషలు మాట్లాడినా నువ్వు బూతులాడుతుంటే ఆత్మ దేవుని ఆత్మ కాదండి. నువ్వు బూతులాడితే ఆ దేవుని ఆత్మ కాదు. నువ్వు చెతులాడితే దేవుని ఆత్మ కాదు. నువ్వు దొంగతనం చేస్తే దేవుని ఆత్మ కాదు. నువ్వు అపకారం చేస్తే దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా డంబంగా పలకదు. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా తగ్గించుకుంటుంది. దేవుని ఆత్మ విధేయత ఉంటుంది. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా. అందుకే నన్ను ఆరాధించువారు ఆత్మతో సచ్చుతారు. ఆత్మ కలిగి ఉండండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నల్లగొట్టబడిన ఆయన శరీరము, ఆయన కాల్చిన రక్తం ఒక బొట్టు కూడా ఒంట్లో ఉంచుకోడుగా మొత్తం కార్చేశాడు యేసయ్య. ఆ శరీరం తినబోతున్నాం మనం, ఆ రక్తం తాగబోతున్నాం మనము. నూతన సంవత్సరం దేవుడు మనం అడుగు పెట్టబోతున్నాం మనము. మనం ఏమి కలిగి ఉండాలంటే రక్షణ సంతోషం కలిగి ఉండాలి. ఒకటి. రెండవది బాప్తిస్మ సంతోషం కలిగి ఉండాలి. మూడవది పరిశుద్ధాత్మ సంతోషము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మని సంతోషం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపడితే ఇక నీకు ఏ కొదువు ఉండదు. నీ ఆత్మే నీకు ప్రత్యక్షత చూపుతుంది. నువ్వు ఏది కావాలో అడిగితే దేవుడు నీకు అదే చూపుతాడు. ఆత్మ కలిగింది, ఆత్మ కలిగిన వ్యక్తి ఆయన మాట్లాడుతుండగానే, ఆయన మాట్లాడుతున్నా, ఆయన ప్రార్థన చేస్తున్నా దేవుడు ఆయనకి మాట్లాడతావు. దేవుడు ఆయనతో మాట్లాడు. దేవుడు నీకు కావాల్సింది దేవుడు నీకు దయచేస్తాడు. దేవుడు ఎప్పుడైతే దావీదునకు మరలా పరిశుద్ధాత్మ ఇచ్చాడో, రక్షణానందం కలిగి ఉండి, సమ్మతి గల మనసు కలిగి ఉండి దేవుడి దినమునకు 7 సార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు దావీదయ్యా. హల్లెలూయా. అందుకే ఆత్మతో నింపడాలి. దావీదు ఆత్మ. అందుకే హోషేయ అంటాడు, ఓ అబ్షాలోమా, నీ తండ్రి ముసలివాడు అనుకుంటున్నావేమో, ముసలివాడు అయిపోయింది, గడగడ ఒలిగిపోతున్నాడు, ఒక దెబ్బ సంపాదనుకుంటున్నావేమో. నీ తండ్రి బలాఢ్యుడయ్యా. నీ తండ్రి ముందుకు సింహరాలను దాని ధైర్యం చాలదయ్యా.
గల్లవాడు కూడా ధైర్యం చాలయ్యా. నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు. హల్లెలూయా. యుద్ధమందు ప్రవీణుడు. ఆయన చంపటం నీ వల్ల నా వల్ల ఎవరి వల్ల కూడా కాదండి. ఎందుకంటే ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని అభిషేకం కలిగిన వాడు, దేవునితో సహవాసం చేసిన వాడు, దేవునికి ఇష్టడు. ఆయన ఒక మాట చెప్పాలంటే దేవుడికి ఇష్టడు. ఎవరు? దావీదు. దావీదును చంపటం నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. 7 శత్రువులు, 7 తెగల దేశాల వాళ్ళు ఆయన చంపలేకపోయారు. 7 తెగల దేశాల వారు, 7 దేశాల వారు, ఫిలిప్తీయులు ఒక దేశం, అమాలేకులు ఒక దేశం, గిల్గాతీయులు ఒక దేశం, యెబూసీయులు ఒక దేశం, అమ్మోరీయులు ఒక దేశం, మోయాబీయులు ఒక దేశం. ఏమండి, ఈ దేశాలందరూ కూడా 7 దేశాల వాళ్ళు కూడా ఆయన జయించలేకపోయారు. 7 దేశాల వారు జయించిన వాడు దావీదు ఒక్కడే. అందుకంటాడు, నలుదిక్కుల శత్రులందరూ జయించి ఆయన తన ఇంట్లో నెమ్మదిగా కూర్చొని దేవుని సేవకుని పిలిపించాడు. అయ్యా, నాకు శత్రుల మీద జయమిచ్చి నాకు నెమ్మది కలిసి నా దేవుని దగ్గర నేను మందిరం కట్టాలనుకుంటున్నాను, నువ్వేం చెబుతావో చెప్పు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం కలిగిన వాడు దావీదు. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. ఆమేన్. యేసయ్యా నాట్యం ఆడుతూ దేవుని స్తుతించి గణపరిచి మళ్ళా రక్షణ ఆనందం పొందుకున్నాడు. ఆయన మళ్ళా పరిశుద్ధాత్మ అభిషేకం అనే ఆనందం పొందుకున్నాడు. అమ్మా, ఎక్కడ నీ ఆత్మ మారిపోయిందో, ఏ విషయంలో నీ ఆత్మ మారిపోయిందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను గుడికలంకలో సేవ చేస్తున్న దినాల్లో కోటమ్మ అని ఒక ఆమె ఉండేది. ఆమె పేరు కోటమ్మ. ఆమె పరిశుద్ధాత్మ వరం వచ్చింది. పరిశుద్ధాత్మ వస్తే పరిశుద్ధాత్మతో మాట్లాడేటట్టు వరకు ఒకనాడు ఆమె ఎదిరించింది. పరిశుద్ధాత్మ దేవుడు, ఆమె పరిశుద్ధాత్మ పావురు వెళ్ళి వస్తుంది ఆమె మీదకి. ఆ మీదకి వస్తున్నప్పుడు ఆమె రాయితో కొట్టిందంట. ఆ రాయి పెట్టుకునేటప్పటికి ఆ పౌరునికి ఆ రెక్క తగిలి రక్తం కారుకుంటా పౌరం ఆ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఆమె చచ్చిపోయే వరకు కూడా ఆమె మీదకి ఆత్మ రాల. ఎందుకు తెలుసా? ఆమె పరిశుద్ధాత్మ పొందుకుని పాపం చేసింది. పరిశుద్ధాత్మ పొందుకుని పాపం చేస్తే ఆ కోటమ్మకి లివర్ పెరిగిపోయింది. పొట్ట లివర్ పెరిగిపోయింది. ఎంతో పశ్చాత్తాపడి ఏడ్చింది. ఆ కొరకు మేమందరం ఎంతో ప్రార్థన చేస్తాం. ఆ డాక్టర్ గారు ఇంకొక నెల లేకపోతే 2 నెలలు లేకపోతే చచ్చిపోయింది అన్నాడు. కానీ ప్రార్థన చేస్తే 5 సంవత్సరాలు బ్రతికింది. 5 సంవత్సరాలు బ్రతికింది కోటమ్మకి. ఆమెకి నయోమని ఏ పేరు పెట్టారా? భాగ్యమా? భాగ్యమా ఎంత పేరు పెట్టిన కోటమ్మకి? నయం అనుకుంటా పెట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నయం కాదు కానీ ఏదో పేరు పెట్టే గుర్తులేదు కనుక చనిపోయింది. పరిశుద్ధాత్మను దూషించడానికి ఇహమందు పరమందు కూడా క్షమాపణ లేదంటాడు దేవుడు. మనుషులను దూషించిన క్షమాపణ ఉంది కానీ
పరిశుద్ధాత్మ దూషించకూడదు. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా. అందుకే దావీదయ్యా మరలా పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. ఒకవేళ నువ్వు కూడా ఎక్కడన్నా ఏది కోల్పోయావో దాన్ని మరలా సంపాదించుకోవాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేయటం నేర్చుకో. ఆత్మ పొందుకో. ఆత్మ నీకు శక్తినిస్తుంది, ఆత్మ నీకు బలమిస్తుంది, ఆత్మ నీకు ధైర్యం ఇస్తుంది. ఆత్మ లేకపోతే బలహీనైపోతాం. మనము బలహీనైపోతాం. బలహీనం కాకుండా ఉండాలంటే ఆత్మ బలం ముందుకు కావాలి. ఏ బలం ముందుకు కావాలి? ఆత్మ బలము. అందుకే పాడతాం కదా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన ఏగలవంట మనకి. నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే నువ్వు బలహీనంగా ఉన్నా కూడా దేవుడు నిన్ను బలమిచ్చి వాడుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఆత్మ నీ మీద దిగిందనుకో, నీలో ఉన్న బలహీనత దేవుడు తొలగించును గాక, నీలో ఉన్న రోగాలు తొలగించును గాక, నీలో ఉన్న సమస్యలను తొలగించును గాక. అందుకే ఆయన ఆత్మ పొందు కాదు. అందుకే దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దు. ఒకటి త్రోసివేయద్దు, రెండు తీసివేయద్దు. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించయ్యా. మధ్యాహ్నం చెప్పారు రెండు ఆనందాలు, రెండు సంతోషాలు చెప్పారు. ఇది మూడో సంతోషం అన్నమాట. ఏ సంతోషం ఇది? మొదటి సంతోషం ఏంటి? రక్షణ సంతోషం. రెండో సంతోషం బాప్తిస్మ సంతోషం. మూడో సంతోషం పరిశుద్ధాత్మనే సంతోషం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్నాడు దావీదు, దేవుని సన్నిధిని స్తుతిస్తూ ఆనందంతో ఉన్నాడు. హల్లెలూయా. నీ కుటుంబం ఆనందంగా ఉండాలి, నీ బిడ్డలు ఆనందంగా ఉండాలి. రానున్న సంవత్సరంలో నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండును గాక. ఇస్తాడు. ఆమె చెప్పే కదా, ముద్ర వేసావు కదా, సంతకం చేస్తాడు. అయితే నీవు ఆత్మను పొందు కావాలి. ఆత్మ, దేవుని ఆత్మ పొందు కావాలి. చెప్పే కదా, బ్రహ్మపరచు ఆత్మ, ఉద్రేకాత్మ, లూసిఫర్ ఆత్మ, వెలుగుదూతాత్మ, ఉద్రేకాత్మ. ఈ ఆత్మలు ఉన్నాయి, ఈ ఆత్మలు ఉన్నాయి. ఏ ఆత్మ మనకు తెలియదు. అందుకే ఏం చేయాలి? మనము ఆత్మ మీద కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆ కోట మీదకి వచ్చినప్పుడు ఆత్మ, దురాత్మ అన్ని చెప్తుంది. లూసిఫర్ ఆత్మ ఎంత ప్రార్థన చేసిన బాటలో 3 దినాలు పోసాం ప్రార్థన. వాళ్ళ అంటుంది, నా కుమారుడా ఇసాకో, ఇంటి బాధ నేను అభిషేకిపోతున్నాను, నువ్వు ఏ లేక నిన్ను అభిషేకిస్తాను, దుప్పుడు తీసుకురా అంది. నాకు తెలియక రుచిబండి తీసుకొచ్చా, ఇంటి తీసుకొచ్చి మా పాస్టర్ గారు రమ్మంటే రాలి. మా పాస్టర్ గారు లేడు, పాస్టర్ గారు లేడు, సొలొమోన్ గారు ఒకడే ఉంటాడు. ఈ సొలొమోన్ గారు ఆమెతో పాటు ఒక 3 ఉండాలి. వాళ్ళు మా పాస్టర్ గారు, నేను ప్రార్థన చేస్తా ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఐదేమాట నీదేమాట ఉంది. పాస్టర్ గారి దర్శనం కనపడుతుంది, అది దురాత్మ చెబుతుంది. కానీ నాకు ఆ అనుభవం లేదు. అప్పుడు అనుభవం, అప్పుడు అన్నాను, తండ్రి నన్ను పిలిచావు కదా, ఇది దురాత్మ అయితే పారదోడు, దేవుని ఆత్మ అయితే నన్ను అభిషేకించు. నన్ను పిలిచిన దేవుడికి నమ్మదేందుడు కదా. అవి కూడా పాస్టర్ గారు చెప్తే నేను నమ్మట్లా, ఎవరు చెప్పి నమ్మట్లా, నీవే నాకు పిలుచుకున్నావు కనుక నీ ఆత్మ అయితే ఆమెలో ఉంచి నాతో నాకు అభిషేకం. అది నీ ఆత్మ కాకపోతే అన్ని పడగొట్టాను. ఇక్కడ సొలొమోన్ గారి గారికి ఆత్మ వచ్చేసి ఆమెను పట్టుకుని పడేసేసాడు. అంతే, పడిపోయింది, దెబ్బ పడిపోయింది, పోయింది. అది ఇద్దరు ఢీకొని వారు, ఇద్దరు ఢీకొని నేను ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఢీకొన్నారు, వెళ్ళిపోగానే ఉంది, అయ్యా ఆకలి అవుతున్నాను, 3 రోజులు మట్టి అన్నం తిన్నాను.
ఆత్మ ఆమెను ఊరికే బాధ పెడుతుందన్నమాట. 3 రోజుల దాకా అన్నం తినలే. అప్పుడు ఆమె భోజనం ఉంది, మా ఇంట్లో పచ్చిమిరపకాయలు పచ్చడేసి అప్పుడు అన్నం పెడితే అంత అన్నం తింటుంది. ఆమెతో పాటు మేము కూడా తిన్నాం, మాకు కూడా లేదన్నాం. ఆ రోజుతో ఆమెలో ఉన్న ఆత్మ ఆ దురాత్మ పోయింది. దేవుని స్తోత్రాలు. అందుకే మనం కనిపెట్టాలి. ఆ రోజు నేను ఎప్పుడు కూడా జాగ్రత్త పడతాను. ఆత్మలు ఏ ఆత్మ అని దేవుని అడుగుతూనే ఉంటాను. స్తోత్రం చెప్పండి. కొన్ని ఆత్మలు ఉన్నాయి, సంఘంలో ఉన్నాయి, కానీ మంచి ఆత్మలు కాదు నాకు తెలుసు. ఇక్కడ ఆత్మతో మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్ళాక మాట్లాడుతుంది. ఇది ఏ నమ్ముతాడండి? దేవుని ఆత్మ పోట్లాడు, దేవుని ఆత్మ లోబడి. జాగ్రత్త. ఈ రాత్రి ప్రార్థన ఆత్మ గురించి చెబుతాను మీకు. మీ ఇంట్లో పరిశుద్ధాత్మ సంతోషం రావాలంటే ఆత్మతో నువ్వు నింపబడాలి. ఆత్మతో నింపబడ్డవాడు ఏ పాపము ఏ ఆత్మ? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఏ పాపం చేయదు. దురాత్మ అయితే అన్నీ చేపించింది. స్తోత్రం చెప్పండి. అన్నీ చేపించింది. నేనే దేవుడు అనిపిద్ది, నేనే క్రీస్తుని, నేనే యేసని చెప్పింది. అదే మనం కనిపెట్టాలి. స్తోత్రం చెప్పండి. అమ్మా కడవ దినాల్లోనూ జాగ్రత్త. అన్ని ఆత్మలు నమ్మొద్దు. అన్ని ఆత్మల్ని నమ్మొద్దు. అమ్మా నన్ను దేవుడు నీ ఇంటికి పంపించాడమ్మా. అమ్మా దేవుడు నన్ను నీ ఇంటికి పంపించాడమ్మా. ఒక పిల్లర్స్కి డబ్బులు అడగమన్నాడమ్మా దేవుడు. నన్ను ఒక పిల్లర్స్కి డబ్బులు అడగమన్నాడు దేవుడు అని చెప్పేవాళ్ళు ఉండాలి. అట్టగయ్యా చెప్తానయ్యా నువ్వు ఆ ఇబ్బంది పడుతున్నావయ్యా, ఈ ఇబ్బంది పడుతున్నావయ్యా అని చెప్తే అయ్యి అది తెలుసు కదా. చెప్తే నిజమే నువ్వు వాళ్ళకి ఎత్తావు, జాగ్రత్త అయిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎక్కడ చెప్పడట. హల్లెలూయా. దేవుడు అలా ఎప్పుడు చెప్పడు. అందుకే ఆత్మను ఆర్పకుడి, కవచనము నిర్లక్ష్యము చేయదు. సమస్తము దేవునికి మంచిగా చేయడానికి సిద్ధపడదు. 3వ ఏంటంటే పరిశుద్ధాత్మనే సంతోషం. ఆత్మ సంతోషమే మనకు కల్పిస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. దేవుని ఆత్మ ఎవరి మీద ఉంటుందో వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. తిండికి ఉన్నా సంతోషంగా ఉంటారు, తిండికి లేకపోయినా సంతోషంగా ఉంటారు. దేవుని సోదరు చెప్పండి. ఉండరా? తిండికి ఉన్నా లేకపోయినా అక్కడే, ఏది ఉన్నా లేకపోయినా సరే సంతోషంగా ఉంటారు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావలెనా? ఈ సంతోషం నీకు కావలెనా? యేసు వద్దకు రాము, యేసు వద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. హల్లెలూయా. ఏ సంతోషం ఇది? చెప్పనా సఖ్యం కానీ సంతోషం. ఈ సంతోషం నీకు కావాలా? యేసునంతకు రా. యేసయ్య ఇచ్చే సంతోషం పొందుకో. ఆత్మను ఆర్పేసుకోమాక. దావీదు దీపాన్ని ఆర్పేసుకున్నాడు. అందుకే 18వ కీర్తనలో అంటాడు, నా దీపం వెలిగించువాడు నీవే. దీపం వెలిగించమన్నాడు. ఇప్పుడు వెలుగుతుంది దీపం. అందుకని ఆరిపోయింది దీపం. పాపం చేయటం ఆరిపోయింది, నరహత్య చేయటం ఆరిపోయింది. ఎవరు నరహత్య? నీతిమంతులను ఉరియాని నరహత్య చేశాడు, ఆరిపోయింది. బెత్షెబాతో పురుగు అని భార్యతో పాపం చేశాడు, ఆరిపోయింది. ఇప్పుడు వెలిగించమంటున్నాడు. నా దీపమును వెలిగించువాడు నా దీపమును వెలుగగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా దీపమును వెలుగగా చేయును. నా క్షణభేదము ఆదరించు, నా క్షణభేదము ఆదరించు.
ఆరిపోతున్నాయో కురిగిపోతున్నాయో మన దీపాలు వెలిగించుకుందాం. ఒకవేళ ఆరిపోతున్నాయేమో, ఆ బుద్ధి లేని కన్యకల దీపాలు ఆరిపోతున్నప్పుడు ఏమన్నారు? బుద్ధిగల కన్య దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? అమ్మా మాకు కూడా కాస్త నూనె అంటే దేని సదృశ్యం? పరిశుద్ధాత్మ సాదృశ్యం. నూనె దేని సదృశ్యం? పరిశుద్ధాత్మ సాదృశ్యం. నూనె పోయమంటే వాళ్ళు ఎవరు? మేము పోయాం. అక్కడ కొనేవాళ్ళు ఉండాలి, అమ్మేవాళ్ళు ఉండాలి, అందరూ ఇక్కడ కొనుక్కండి అంతే. వాళ్ళు పొయ్యిలా పోతే వాళ్ళు కూడా ఆరిపోయేవాళ్ళే. స్వతంత్రం చెప్పండి. వాళ్ళు పొయ్యిలా ఎవడ ఆత్మ ఆడదే. నీ ఆత్మ నీదే, నా ఆత్మ నాదే. ఎవరి ఆత్మను పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోవాలి పరలోకం. ఆ బుద్ధిగల వాళ్ళు 5 వెళ్ళిపోయారు. వీళ్ళ దగ్గర నూనె లేదుగా. నూనె కోసం కొనుక్కోవడానికి కొనుక్కున్నారు. వచ్చేసరికి తలుపు వేయబడి తలుపు. అందుకే జాగ్రత్త ప్రియమైందని పెట్టారా ఈ రాత్రి కలిసి. ఈ సంవత్సరంలో ఎక్కడన్నా ఆరిపోయేదేమో వెలిగించుకోవడానికి ఈ రాత్రి సిద్ధపడు. దేవుడిని వెలిగించును గాక, నీ కుటుంబాన్ని వెలిగించును గాక, నీ బిడ్డని వెలిగించును గాక, నిన్ను వెలిగించును గాక. హల్లెలూయా. 4వ మాట లోకాసు సువార్త 15:23 23. ప్రభుని తోడను తీసుకొచ్చి మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగి. ఏమంటారంట? ఇది ఏ సంతోషము? ఒక వ్యక్తి తండ్రితో సంతోషంగా ఉన్న వ్యక్తి, తండ్రితో జీవించిన వ్యక్తి. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు తండ్రితో ఉన్నారు. తండ్రి అడుగుజాడలో నడిచారు. తండ్రి మాట విన్నారు. ఒకనాటికి చిన్నోడు పెరిగి పెద్దలైన తర్వాత తండ్రి మాట వినకుండా నా ఆస్తి నాకు ఇచ్చేయన్నాడు. నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు. ఇచ్చేయమన్నాడు. ఇచ్చేయమంటే తప్పిందా? ఇచ్చేయమంటే ఇచ్చేసాడు. ఈపోతే కొట్టి చంపుతాడేమో భయంగా. కొడుకులు అడిగేవాళ్ళు ఇప్పుడు అట్టకున్నారుగా, సంపదానికి కూడా సిద్ధపడుతున్నారు. కొడుకులు తల్లిదండ్రులు కొడుతున్నారు, తిడుతున్నారు. ఇప్పుడు ఆస్తుల కోసం, డబ్బు కోసం చేశాడు. ఎత్తుకెళ్ళాడు. మనకు తెలిసిన విషయమే. అంతా పాడు చేసుకుని వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడంటే పశ్చాత్తాపం. ఎట్లా? తండ్రి పరలోకమందు నువ్వు నీ ఎదుట నేను పాపము చేశానయ్యా. నీ కుమారుడు అనిపిస్తున్నాను, నేను పాత్రులను కానయ్యా. నీ కుమారుడు అనిపిస్తున్న పాత్రులను కాను గనక నీ కూలివాళ్ళు నన్ను కూడా కూలివాడు చేసుకుని నాకు కూడా అంత అన్నం పెట్టయ్యా అన్నాడు. నేను తగ్గించుకుని చూసావా? అందుకే తండ్రి అతను జాలిపడి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అతను తీసుకుని ఇంటికి వచ్చి క్రొప్పిన తోడను వధించి గొప్ప విందు చేసి, చనిపోయిన నా కుమారుడు దొరికాడు, బతికాడు, తప్పైన నా కుమారుడు తిరిగి వచ్చాడు, మీరు కూడా నాతో పాటు సంతోషించండి, మీరు కూడా నాతో సంతోషించండి అంటే దీని అర్థం ఏంటంటే, ఆత్మీయులు నువ్వు ఎక్కడ పడిపోయావు, పడిపోయి మళ్ళా నీ తప్పును తెలుసుకుని మళ్ళా దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను క్షమించును గాక. ఏ స్థితిలో పడిపోయావో అది మళ్ళా నీవు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు తప్పిన కుమారుడు తిరిగాడు. ఎప్పుడు వచ్చేదట్టు ఎట్ట వచ్చాడు? పశ్చాత్తాపంతో వచ్చాడు. దీనికి నీ బిడ్డ కాదయ్యా, నన్ను కూలివాడిగా పెట్టుకయ్యా, ఒక కూలివాడిగా పెట్టు, నాకు కూడా అంత అన్నం పెట్టయ్యా. ఇక నాకు ఏ హక్కు లేదు, ఏ అధికారం. ఎందుకంటే నన్ను ఎంతో ప్రేమించి నాకు ఆస్తి అంతా సంపాదించాడు, నానే కావాలని అడిగాను, బలవంతం చేశాను, తీసుకెళ్ళిపోయాను, పాడు చేసుకున్నాను కనుక నీ బిడ్డను కానయ్యా అని పశ్చాత్తాపడితే తండ్రి అతను పశ్చాత్తాపం బట్టి సంతోషించాడు. సొంత చెప్పండి. తప్పిపోయి నా కుమారుడు మళ్ళా తిరిగి వచ్చాడు, చనిపోయి నా కుమారుడు బతుకుని సంతోషించండి. ఇది ఏ సంతోషం అండి? ఆత్మస్థితిలో నువ్వు ఎక్కడ పడిపోయావు, ఎక్కడ జారిపోయావు, మా ఎన్ని నెలలు నువ్వు సంస్కారం తీసుకోకుండా ఆగిపోయావో, ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నావో. తప్పిపోవటం అంటే ఇదే. తప్పిపోలేదా? ఆ పిల్లోని గురించి చెప్పుకోండి. మనం ఎన్నిసార్లు తప్పిపోయినప్పుడు ఎన్ని ఆదివారాలు మనం పోగొట్టుకున్నాము? 52 ఆదివారాలు కదా, 52 54 కదా సంవత్సరానికి.
52 ఆదివారం. ఈ 52 ఆదివారంలో ఎన్ని ఆదివారాలు పోగొట్టున్నావో తప్పిపోవటం కదా. 52 శనివారాలు పోగొట్టున్నావు, తప్పిపోవటం కదా. దాంట్లో ఎన్ని పోగొట్టున్నావు? శనివారం విజ్ఞాపనం పోవటం, ఆదివారం పునరుద్ధాన ఆరాధన పోవటం. ఈ రెండులో ఎన్ని పోగొట్టున్నావు? 12 నెలలు సంస్కారాధన. ఈ 12 నెలల్లో ఎన్ని నెలలు పోగొట్టున్నావో నీకు నువ్వు ప్రశ్న వేసుకో. 12 నెలలు ఆల్రెడీ ప్రార్థనలు మనకి 12 నెలలు. ఈ 12 నెలలు ఆల్రెడీ ప్రార్థనలు ఎన్ని పోగొట్టున్నావో ప్రశ్న వేసుకో. ప్రశ్న వేసుకొని నీకు నువ్వే వేసుకుని రాత్రి నువ్వు పశ్చాత్తాపడితే ఆయన నిన్ను చూసి సంతోషపడతాడు. స్తోత్రం చెప్పండి. అయ్యా నేను పోగొట్టిన మాట వాస్తవేనయ్యా, ఆధారాలు పోగొట్టున్నానయ్యా, శనివారం విజ్ఞాపన కూడా పోగొట్టున్నానయ్యా, ఆల్రెడీ ప్రార్థన పోగొట్టున్నానయ్యా, సంస్కారాలను కూడా పోగొట్టున్నానయ్యా, నన్ను క్షమించమని ఈ రాత్రి నీకు నువ్వు పశ్చాత్తాపడి నీకు నీవు ప్రార్థన చేసుకుంటే ఆయన నిన్ను చూసి సంతోషపడతాక, నిన్ను చూసి ఆయన సంతోషపడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన బిడ్డలం కనుక ఆయన ఇచ్చిన నియమాలు, కట్టళ్ళు, ఆజ్ఞలు మనం పాటించాలి. ఆ నియమైన ఫోటాలు, ఆజ్ఞలు మనం పాటించకపోతే మనం అబ్బాయి సంబంధాలు అయిపోతాం, దేవుని సంబంధులు కాదు. దేవుని బిడ్డలు ఎవరో, దైవ బిడ్డలు ఎవరో తెలిసిపోయింది అన్నమాట. మనం దేవుని బిడ్డగానే ఉండాలి, దేవుని పనిలో ఉండాలి. ఈ జోసఫ్ గారు 30 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు కోఆపరేటర్, ఫుడ్ కార్పొరేషన్లో ఆయన ఉద్యోగం చేశాడు. ఆయన భార్య కరుణమ్మ గారు కరెక్ట్గా లేచి 5 ఆయనకి అన్నం కూర రెడీ చేసి నీళ్ళుగా సెట్ పెట్టేది చేసేవాడు. మరి 30 ఏళ్ళు మరి డ్యూటీ ఇక్కడ నుంచే విజయవాడ వెళ్ళేవాడు, ఆయన గుంటూరు వెళ్ళేవాడు. 30 ఏళ్ళు కూడా గుంటూరు విజయవాడ చేసుకునే వచ్చేవాడు ఇంటికి. నెల్లూరు మరి యాడికెళ్ళా చేసుకుని ఇంటికి వచ్చేవాడు. ఆదివారం వచ్చేవాడు. స్తోత్రాలు. ఆదివారం పోతుంటాడు. నీకు ఉద్యోగం మీద ఎంత మక్కువ ఉందో దేవుని మీద అంతకంటే ఎక్కువ మక్కువ ఉండాలి. దేవుని మీద నువ్వు మక్కువ కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. కనుక ఈ 2021 సంవత్సరంలో కూడా బతికించాడు కనుక, నువ్వు తప్పిపోయినా కూడా దేవుడిని బతికించాడు కనుక నువ్వు తెలిసి కూడా ఇక తప్పిపోవద్దు. నువ్వు తెలిసి తప్పిపోయావనుకో దేవుడు నీకు ఏదో శిక్ష వేస్తాడు. ఇది వాస్తవం. ఆయన శిక్ష ఇస్తే మనం తట్టుకోలేం, ఆ శిక్ష మనం భరించలేం. అందుకని నూతన సంవత్సరంలో వెళ్ళబోతున్నాం ఇంకా అరగంటలో. హల్లెలూయా. అరగంటలో నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం. ఈ అరగంటలోనే మనము పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి ఆ తప్పైన కుమారుడు మనం తిరిగి వస్తే తండ్రి ఏ విధంగా సంతోషించాడో, మళ్ళా నీవు తప్పిపోయినా నువ్వెన్ని వాటిలో పోగొట్టున్నావో అవన్నీ ఒప్పుకున్నట్టయితే దేవుడు నిన్ను క్షమించి సంతోషపడును గాక. ఆయన సంతోషపరిచేవనుకో నీకు మళ్ళా హక్కు ఉంటుంది. సంతోషం చెప్పండి. ఆయన సంతోషపరిస్తే మళ్ళీ నీకు దేవుడు హక్కిస్తాడు, అధికారం ఇస్తాడు. ఇది అనుకుంటున్నారు. దేవుని పని అంటే సామాన్యం కాదండి. దేవుని పనిలో మనం పోగొట్టుకోకూడదు. కానీ మనం ఏం చెప్తామంటే సాకులు చెప్తాం. అయ్యా పిల్లలు కట్టొచ్చి ఆగిపోయాను, లేకపోతే వచ్చేదాన్ని అయ్యా. అయ్యా చుట్టాలు వచ్చారా, లేకపోతే వచ్చేదాన్ని అయ్యా అనేవాళ్ళు లేరంటారా? ఎంతమంది చెప్తారు నాకు. పిల్లలు వచ్చారయ్యా రాలేకపోయా, చుట్టాలు వచ్చారయ్యా రాలేకపోయా, తలకాయ బద్దలేసిపోతుంది అయ్యా రాలేకపోయాను. అయ్యా చూసేపు పొడుకుని వెళ్దాం అనుకున్నాను అయ్యా, ఏమైపోయిందో ప్రాణం వెళ్ళిపోయిందో అయ్యా, లెగలేకపోయినయ్యా. ఇక అంతా ప్రార్థన అయిపోతుంది, కలపొచ్చింది అయ్యా రాలే. ఈ సాగులు చెప్పి పడుతుంది. ఈ సాగులకి చెప్తున్నాను. సాగులు చెప్తే దేవుడు ఎంత చెప్పండి, సాగులు చెప్తే దేవుడు పోషేస్తాడు. ఈసారి పోషేస్తాడు. సాగులు చెప్పిన అపవాదాన్ని ఊరుకున్నాడా చెప్పండి? పోసి పేరు పారేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి పడి ఎంత ఒకటి పారేసి కట్టుదల పెట్టాడు. నాకు కొత్తలేము. జాగ్రత్త. 4వ సంతోషం ఏంటంటే చెప్పండి, ఆత్మీయస్థితిలో పడిపోయి తిరిగి లేవటమే సంతోషం. తిరిగి లేవటమే ఆత్మీయ సంతోషం. ఆత్మీయ సంతోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ విషయంలో పడిపోయావో దాన్ని మళ్ళీ ఆయన దగ్గర జ్ఞాపకం చేసుకుని నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను సంతోషపరచుగాక. ఆయన సంతోషపడతాడు, మన సంతోషపరుస్తాడు. ఇది కృపాకాలం కనుక సంతోషపరుస్తాడు. సోదరు చెప్పండి, ఇది కృపాకాలం ముగిసిపోతుంది. కానీ ఎప్పుడు ముగిద్దో తెలియదు కృపాకాలం. ఈ కృపాకాలంలో నువ్వు ఒప్పుకుంటే తప్పులు క్షమిస్తాడు. ఇక మరలా కానీ ఇక్కడ కాదని అక్కడ ఏడ్చేవనుకో అక్కడే
నీ మొర నా మొర ఎవరు ఆలకించేవాళ్ళు అక్కడ, ఆలకించేవాళ్ళు ఉంటారా? అబ్రామ్ అంటాడు, అయ్యా తండ్రి, అయ్యా తండ్రి, అబ్రామ అయ్యా తండ్రి తండ్రిని కేవలం ధనవంతుడు. అబ్రామ్ గారు కూడా ఏమన్నాడు, కుమారుడా కుమారుడు అంటున్నాడు. ఆయన పిలుపు బాగానే ఉంది, ఈయన పిలుపు కూడా బాగుంది, కానీ రావడానికి అవకాశం ఉందా? రావడానికి అవకాశం లేదు. ఆయన తండ్రిని పిలుస్తున్నాడు, ఆయన కుమారుని పిలుస్తున్నాడు, కానీ రావడానికి అవకాశము లేదు. అందుకని ఇక్కడే ఉన్నప్పుడే, నీవు ఇక్కడ ఉన్నప్పుడే, నీకు దేవుడిచ్చిన సంవత్సరాలు గడుస్తున్న కొలది నువ్వు ఆయనతో నువ్వు కలిగి ఉన్నట్టయితే దేవుడిని కాపాడుగాక. నీకు చూసి ఆయన సంతోషపడతాడు. రాత్రికాల సమయంలో ప్రియమందిని బిడ్డ 5వ మాట చెప్పి ముగిస్తా. 5వ మాట కూడా చూద్దాం. ఒక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం మొదటి సమయ గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి సమయ గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక నేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖము మానిను. ఏం మానిందంట అంటే అప్పుడు దుఃఖం మానింది. ఇప్పుడు ఏమొచ్చింది మనిషికి? సంతోషమేగా. కొంచెం 17 చదవండి. నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టి కృపనందును గాక నిన్ను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేసి నాట నుండి మానెను. అంటే ఏడవటం మానేసింది. దేని సొంత చెప్పండి. మనిషిలో ఏడుపు లేకపోతే ఇంకేముంది? మనిషిలో సంతోషం పడింది, అంతే కదయ్యా, సంతోషం. అన్న ప్రార్థన చేస్తుంది దేవుని సందుకెళ్ళి. ప్రార్థన చేస్తుంటే దైవజనుడు ఏలి అన్నాడు, మత్తురాల అన్నాడు. ఏమన్నాడు అంటే తాగుబోద్దానే అన్నాడు. మాటలు మోటిగా చెప్పట్లేదు. మనం అందరం మోటవాళ్ళం కదా, అందరూ చెబుతున్నాం. అంటే చదువుకోని కొద్దిమందే ఉన్నారు, కానీ స్వచ్ఛగా మోటాడడం మనందరం పూజలు చేసుకుని బతికేవాళ్ళమే. అవునా కాదా? ఉద్యోగస్తులు కొద్దిమందే ఉన్నారు, అందరూ పూజ చేసుకుని బతికేవాళ్ళు. కనుక పూజ చేసుకోవడం కనుక మనం పూజ చేసుకున్న మాటలే మాట్లాడతాం, చదువుకున్న మాటలు మాట్లాడతాం, అంతేనా? స్తోత్రం. చదువుకున్నవాడు తిడతాడు, బూతులు పచ్చి బూతులు తిడతాడు. మోటాడు కూడా తిడతాడట. వాడు చదువుకున్న సాంప్రదాయం అనుకుంటారేమో, వాడు బూతులు తిట్టే బూతులు పచ్చి బూతులు. అడు నేను విన్నానట, పశ్చిమ బూతులు మాట్లాడుకుంటారు ఆనాడు మగవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు. ప్రియమైన బిడ్డలారా, తాగుపోతానన్నాడు. ఎదురకేమన్నా ఏం తాగి ఇంతసేపు అందరిలో ఇంతసేపు తాగే ఊపుతున్నావు ఎందుకు అన్నాడు. ఏమంటుంది ఇప్పుడు ఆమె? నా ఏళ్ళు వాడ నన్ను పలికి మానడానికి ఎంచొద్దయ్యా, నేను తాగుపోతాను కాదయ్యా, నేను మత్తురాలను కాదయ్యా, నన్ను పలికి మానదానిగా నువ్వు ఎంచొద్దయ్యా. నేను దేవుని దగ్గర జ్ఞాపం చేసుకున్నానయ్యా, ఒక బిడ్డ పుట్టలు జ్ఞాపం చేసుకున్నానయ్యా, అంతేగాని నేను తాగుపోతాను కాదయ్యా, నా ఏలినవాడా నన్ను క్షమించని ఏడ్చిందంట. ఆ మాటలు దైవజనుడికి
సంతోషం వచ్చింది, జాలి కలిగింది ఆయన ఆ మీద. అంతగా గద్దించిన దైవజనుడు ఇప్పుడు ఏమన్నాడు? ఏమన్నాడు? లేదని గద్దించానుకో అంటారు, దాన్ని గద్దించలే, నన్ను గద్దించాడు అంటారు. దాన్ని గద్దించలేదు కానీ నన్ను గద్దించాడు. అది నిద్రపోతుంది, నిద్రపోతాను దాన్ని అలా ఇప్పుడు నిద్రపోతాను మాట్లాడు. నేను ఇప్పుడే కదా కన్ను పురికా, నన్నే చూశాడు గురిగా, నన్నే పెరబెట్టి పిలిచాడు. అది ఎప్పుడు వచ్చినా కూర్చొని నిద్రపోయింది, దాన్ని అనలేదు అంటారు. అలా లేదా మనకి అన్నారండి నన్ను. రకరకాల నగల పెట్టి పక్క పక్క నవ్వేవు గాని, రకరకాల నగల పెట్టి పక్క పక్క నవ్వేవు గాని, పక్క పక్క నవ్వేవు గాని ఫలమేది లేదు జీవ. పక్క పక్క నవ్వేవు గాని ఫలము ఏమి లేవు జీవ. నమ్మకు జీవ దానిమ్మ ముళ్ళు తుమ్మ కంప, నమ్మకు జీవ దానిమ్మ ముళ్ళు తుమ్మ కంప, నమ్మకు జీవ. 9 రంధ్రముల బొమ్మ ఘనమైనది తోలు బొమ్మ. ఏ బొమ్మ ఇది? 9 రంధ్రముల బొమ్మ ఘనమైనది తోలు బొమ్మ. ఏ కష్టము వచ్చిన గాని దమ్మిడి లాభము ఇవ్వదు. జలమత్తే పడిపోవటమే, జలమత్తే పడిపోవటమే. ఎంత బాధ్యుడైనా భర్త లేకుండా కూడా ఏమైపోతాడండి? జలమత్తే పడిపోయింది. 9 రంధ్రాల బొమ్మ. ఈ బొమ్మ ఏదంట? పక్క పక్క నవ్విద్దంట. రకరకాల నగలు పెట్టి వేషాలు వేసుకుని నగలు పెట్టుకుని పక్క 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 నవ్వుతాయి. నాకు బాధ ఉంది. నా సూపు చూడు, నా చీర చూడు, నా నగలు చూడు, నా బొట్టు చూడు, నా నడక చూడు, నా రూపు చూడు, నా మాట చూడు అనేవాళ్ళు ఉండాలి. మతపై ఎప్పుడైపోయిందో 9 రంధ్రాల బొమ్మ, తోలు బొమ్మ ఎప్పుడు పడిపోయిద్దో. పూర్వకాలం తోలు బొమ్మలు ఆడించేవాడు కదా. తోలు బొమ్మ తిప్పుతే కరబెట్టి తిప్పుతుంటే తోలు బొమ్మ ఆడుతూ ఉంటే, ఆ రోజుల్లో సినిమాలు లేవు కదా, తోలు బొమ్మలు ఆడించాడు. ఆ తోలు బొమ్మలు అయిపోయినాయి. ఇవన్నీ తోలు బొమ్మలే. ఈ తోలు బొమ్మల్ని దేవుడు ఆడిస్తున్నాడు. నీ తోలు బొమ్మ అనుకోవట్లా, తోలు బొమ్మ అనుకోవట్లా. మనందరం తోలు బొమ్మలమే. స్తోత్రం చెప్పండి. మా ఊళ్ళో ఉండేవాడు కాదు, తోలు బొమ్మలు భాగవతులు ఉండేవాడు కాదు, తోలు బొమ్మలు ఆడించాడు భాగవత్. ఇలా నగలు పెట్టుకుంటే ఓ రకంగా పడితే ఏంది అవుతాను అన్నావు అనుకో. నన్ను అన్నాడు, ఆయన అనలేదు. నేను ఈ మందిరం కదా ఒక్కో మందిరం పోతున్నారు. నాకేంటంటే నువ్వు ఎన్ని మందిరాలు మారుతావు నాకెందుకు? నీకు ఆఖరి లెక్క చెప్పాడు ఎవరున్నారు? నువ్వు రకరకాల 4 మందిరాలు తిరిగావనుకో, నువ్వు ఆడ చచ్చిపోతే నీ టికెట్ ఎవరు కొన్నారు? నీ టికెట్ ఎక్కడ ఉంది చెప్పాలి. నీ టికెట్ ఆడుంది, నీ టికెట్ ఆడుంది. దేవుడి దగ్గర ఈయన చూపించాలి టికెట్. హల్లెలూయా, ఈయన చూపించాలి. ఒక మాట అంటే వచ్చుకెళ్ళండి, వీళ్ళే మాట్లాడగలిగినండి అని అంటారు. నా ఏళ్ళని వాడ నేను భద్రాలను కాదయ్యా, నన్ను పనికి మారుతానుగా ఎంచొద్దయ్యా. నీరములంచని వాడా నాదు గలనీయుడా, తీరము దాటిన వాడా నాదు నజరేయుడా, నా ప్రాణనాథుడా, నాకు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నీరములంచని వాడా
నాదుగలనీయుడా. హల్లెలూయా అన్నట్టుంది. అయ్యా నా ఏళ్ళువాడా నన్ను పనికి మాలు అందరికీ నచ్చుతాయి. నాకు ఒక బిడ్డ కావాలి, నీ బిడ్డ కోసం జ్ఞాపం చేసుకుంటున్నాను కానీ నేను మత్తురాలని కాదు. దైవజనుడు దీవిస్తున్నాడు. అమ్మా నువ్వు కోరుకున్నట్టుగా దేవుడు నీకు దయచేయను గాక. వెళ్ళు సంతోషంగా కలిగిని ఎడమాకన్నాడు. అంతే. ఆ దైవజనుడు ఎప్పుడైతే దీవించాడో సంతోషంగా వెళ్ళిపోయి దుఃఖమహం అనేసి నూతన సంవత్సరంలో ఈనాడు దుఃఖంలో ఉన్న, ఈ సంవత్సరం దుఃఖం ఉన్న సంతానం బిడ్డలారా, మీరు దేవుని మాటకు లోబడితే, ధైర్యానికి లోబడితే దేవుడు రానున్న సంవత్సరంలో మీకు సంతానం ఇచ్చును గాక. సంతోషం, సంతానం అనే సంతోషం దేవుడు దయచేయను గాక. 5వ మాట ఏంటంటే సంతానం అనే సంతోషం. ఏ సంతోషం? సంతానం ఇచ్చి సంతోషం. సంతానం ఇచ్చి దేవుడు సంతోషపరచును గాక. ఉద్యోగాలు ఇచ్చి సంతోషపరచును గాక. రోగాలు పోగొట్టి సంతోషపరచును గాక. అప్పులు తీర్చి సంతోషపరచును గాక. ఇల్లు కట్టుకుని ఇంట్లో నివసిస్తాను సంతోషించును గాక. రోగాలను సమస్తం పోగొట్టును గాక. సంతోషం ఇచ్చేది. నీ పెళ్లిళ్ళు చేసి నిన్ను సంతోషపరిచే దేవుడు. ఆ దేవుని దగ్గరికి వచ్చావు కనుక నిన్ను సంతోషపరుస్తాడు. ఇవాళ పగలు రాత్రి దేవుడు సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంతోషం నీకు కావాలా? ఈ సంతోషం నీకు కావాలా? ఈ సంతోషం నీకు కావాలంటే నువ్వు యేసు యొద్దకు రావాలి. ఈ రాత్రి 3 సంతోషాలు చెప్పారు. మొట్టమొదటిది ఏ సంతోషం? పరిశుద్ధాత్మనే సంతోషం. రెండవది చెప్పాలి, పడిపోయి తిరిగి లేవటమే సంతోషం. మూడవది సంతానం కలిగి సంతోషం. అన్నాక దేవుడు సంతానించాడు. ఎంతమంది ఉన్నారు మీరు సంతానం? బిడ్డలందరికీ దేవుడు సంతానం ఇవ్వబోతున్నాడు రానున్న సంవత్సరం. ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఉద్యోగాల కూడా ఎదురు చూసేవాడు, వివాహాల ఎదురు చూసేవాడు, వ్యాధులతో బాధపడుతున్నవారు, అప్పులతో బాధపడుతున్నవారు, సమస్యలతో బాధపడుతున్న వారిని దేవుడు 2022లో మీ అన్ని తొలగించి మీ అందరూ సంతోషించును గాక. సంతోషించును గాక. ఇదేందే బాబు అందరూ సంతోషం వచ్చింది అంటావు? అమెరికాలో 6 లక్షల మందికి వచ్చిందంట కరోనా. నువ్వేం సంతోషం అంటున్నావు? అమెరికాలో 6 లక్షల మందికి వచ్చిందంట కరోనా. 1100 చచ్చిపోయారంట. అప్పుడే 1100 మంది చచ్చిపోయారంట. సూత్రం చెప్పండి. 1100 మంది చచ్చిపోయారు. వచ్చేసిందంట, తినాలాగా వచ్చిందంట కరోనా. ఏ కరోనా వస్తే నీకేమి? ఆయన ఆత్మను కలిగి నీ దగ్గర రాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఆత్మను కలిగి ఉంటే నీ దగ్గర రాదు అది. అందుకే ఈశ్వర్ గారు పాడాడు. ఏం పాడాడు ఈశ్వర్ గారు? ఏ అపాయము నాకు రాగము సమీప ఏ అపాయము నాకు రాగము సమీప హల్లెలూయా. నీ మీదకి ఏ అపాయం ఇచ్చిదా? నీలో ఆత్మ ఉంటే, నీలో ఆయన శక్తి ఉంటే, ఆయనకి ఇష్టమైతే నీకు ఇచ్చిన దీర్ఘాయుష్ వరకు దేవుడు నిన్ను బతికించును గాక. అందుకే భక్తుడైన మోషే అంటాడు, ఆ గ్రంథం రాసిన మోషే గ్రంథం అది అంటాడు, నీ పక్కన 1000 మంది కూలినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అబ్బాయి నీ వద్దకు. అది కరుణ వచ్చింది పోయింది అంతే. నీ మీదకు రాదు.
రానివాడు ఎప్పుడు నువ్వు ఆయన కలిగి ఉంటే, ఆయన ఆత్మాభిషేకం నువ్వు కలిగి ఉంటే నీకు ఏ అపాయము రాదు. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఏ అపాయం రాకుండా ఉండటం కొరకు ఆ మహాదేవుడు నీ కొరకు నా కొరకు 2002 సంవత్సరం వరకు మన దేవుడు కాచి కాపాడు. ఆ పరలోక తండ్రి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన నల్లగొట్టబడిన శరీరం ఇక్కడ ఉంది. ఆయన కాచిన రక్తం ఇక్కడ ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన నల్లగొట్టబడిన శరీరము రక్తం ఇక్కడ ఉంది. ఈ రాత్రి ఆయన శరీరం తినబోతున్నావు. ఆయన రక్తం తాగబోతున్నావు. నూతన సంవత్సరం తినబోతున్నావు. ఎప్పుడు 2020లో తినబోతున్నావు. 2020 అయిపోయింది. 2020లో ఇప్పుడు తినబోతున్నావు నువ్వు. ఆయన శరీరం తినబోతున్నావు నీవు. ఆయన రక్తం తాగబోతున్న నీవు. నాకు ఈ సంతోషం కావాలయ్యా, నాకు ఈ సంతోషం కావాలయ్యా. ఈ రాత్రి ప్రార్థన చేస్తావా? నాకు ఈ సంతోషం కావాలి, నాకు రక్షణ ఆనందమైన సంతోషం కావాలి, నాకు రక్షణ ఆనందమైన సంతోషం కావాలి. నాయన నాకు దయచేస్తాను, నాకు దయచేస్తాను, నాకు దయచేస్తాను, నాకు దయచేస్తాను, నాకు దయచేస్తాను. ఈ రాత్రి ప్రార్థన 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 చెయ్యాలి. నా యొద్ద నుంచి నీ ఆత్మను తీసేయొద్దు అయ్యా. పరిశుద్ధాత్మ సంతోషం నాకు దయచేయ ప్రభు. బాప్తిస్మ సంతోషం నాకు దయచేయ ప్రభు. రక్షణ సంతోషం నాకు దయచేయ ప్రభు. ఈ రాత్రి నాకు సంతోషం, ఈ సంతోషం నాకు కావాలయ్యా. నేను ఎన్నిసార్లు పడిపోయి తిరిగి లేచానయ్యా. ఇక పడకుండా నాకు సంతోషం దయచేయ ప్రభు. అయ్యా అయ్యా అయ్యా, సంతానం లేని సంతోషం, సంతానం లేని దుఃఖము, రోగాలు తగ్గని దుఃఖము, అప్పులు తీరని దుఃఖము, అనారోగ్యంతో ఉన్న దుఃఖము, సమస్యలు తీరని దుఃఖంతో ఉన్న నాకు ఈ నూతన సంవత్సరంలో నాకు ఈ సమస్యలను తీర్చి నాకు సంతోషపరచాయి, నా పురుగిని సంతోషపరచాయి, నా బిడ్డని సంతోషపరచాయి, నాకు ఉద్యోగాలు సంతోషపరచాయి, నా పెళ్లి చేసి సంతోషపరచాయి. ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి ప్రార్థన చేస్తావా? మోకరించండి, ప్రార్థన లేఖించండి, ప్రార్థన లేఖించండి. ఆయన నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. రక్తము కార్చి ప్రాణము నీచి ప్రేమను పంచితివా. రక్తము కార్చి ప్రాణము నీచి ప్రేమను పంచితివా. ప్రేమను పంచాడు. నిర్దోషి, నిష్కళంకుడు, ఏ పాపన పావనామూర్తి. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. నా సంతోషం కావాలా, నా బిడ్డలకు సంతోషం కావాలి, నా కుటుంబానికి సంతోషం కావాలి. 2020లో నా సంతోషిస్తున్నావని నేను నమ్ముతున్నాను అయ్యని ఈ రాత్రి నీ గుండె మీద చేసి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ సంతోషం ఇవ్వబోతున్నాడు, నీకు ఆనందం ఇవ్వబోతున్నాడు, నూతన బలం ఇవ్వబోతున్నాడు, నూతన శక్తి ఇవ్వబోతున్నాడు, నూతన ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నూతనమైన కార్యాలు పట్ల జరిగించబడుతున్నాడు. ప్రేరేపించబడిన వరకు ప్రార్థన చేయండి. సకల పరిశుద్ధులమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రములు నాయన. గడిచిన జనములని కాసి కాపాడి నీ రక్షణ వేడు బలపరిచిన పరలోకపు తండ్రి, నీ పాదములు స్తోత్రాలు నాయన. ఉన్నవాడా అనువాడా చూస్తున్నవాడా నా ప్రభు, రాత్రికాల సమయంలో నాయన మాట్లాడుతున్న పరలోకపు తండ్రి, నీ పాదములు స్తోత్రాలు. దయదాసులు పక్కాతుల నుండి నా ప్రభు నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి, నీ స్తోత్రములు నా ప్రభు. సంతోషం ఎక్కడ ఉన్నదని నా ప్రభు నాయన, వెతికిన వారికి నా ప్రభు నాయన నీ పాద సాన్నిధ్యములో నా ప్రభు సంతోషము, సమాధానము, ఐక్యత, ప్రేమ, జ్ఞానము నా ప్రభు, వివేకము దయచేసే దేవుడు నీవై ఉన్నావు తండ్రి, నీ స్తోత్రములు. జ్ఞాపకం చేసుకున్నా ప్రభు నాయన సంఘాన్ని నా ప్రభు నాయన అయ్యా నువ్వు ఎంతగానో కాసి కాపాడి నీ రెక్కల కింద పెట్టి భద్రపరిచిన పరలోకపు తండ్రి, నీ పాదాలు వందనాలు నాయన. అన్నా ప్రభు ప్రార్థించింది నాయన, నీ స్తోత్రంలో నా ప్రభు మూలుగులతో నా ప్రభు ఏడుపులతో నాయన అయ్యా అంగలారుస్తూ నా ప్రభు ఎన్ని రోజులు నా ప్రభు ప్రార్థించిందో తెలియదు కానీ ప్రభు నాయన నీ స్తోత్రంలో నా ప్రభు అయ్యా ఏలి వచ్చి నా ప్రభు నాయన బొత్తురాలా ఎన్నాళ్ళ బొత్తురాలుగా నాయన నీవు పడి ఉంటావు నువ్వు అనేది నా ప్రభు మాట్లాడుచున్నప్పుడు నాయన నేను వేరినవాడా, నేను
స్తోత్రాలు కాదు నేను తాగి రాలేదని అయ్యా నాయన మాట్లాడి ఉన్నది నా ప్రభు. నాకు సంతానం లేక నేను నా ప్రభు అంగలారుస్తున్నాను. నీవు అన్నట్టే అవురుగాక అమ్మ అన్నట్లుగా నా ప్రభు నాయన నిజముగా నా ప్రభు దయచేసిన మాట నా ప్రభు తన నోట ఉండగా నా ప్రభు నాయన తన ఇంటికి తిరిగి వెళ్ళి ఉన్నప్పుడు నా ప్రభు అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభు. రాత్రి కాలంలో నా ప్రభు నీ కృప తోడించిన ఆయన ఆ గర్భఫలము దయచేసిన పరలోకపు తండ్రి అయ్యా నీ స్తోత్రం నాయన. నేను జ్ఞాపకం చేసుకున్నా ప్రభు నాయన అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు నాయన. మేము చేస్తున్న ప్రార్థన ఊరకే పోకుండా నా ప్రభు నాయన నీ కొందనాలు నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభు పతి బిడ్డని దర్శించండి నా ప్రభు. పుత్రదాసారక్ష ఫలములు దయచేయండి నా ప్రభు అయ్యా నాయన. నాడు నా ప్రభు నాయన నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభు. లేయాకి నాయన తన పెద్ద కుమారుడు నా ప్రభు పుత్రదాసారక్ష ఫలములు తెచ్చిపెట్టి ఉన్నాడు నాయన. అట్టి నా ప్రభు నాయన పుత్రదాసారక్ష ఫలములు నా ప్రభు మా సంఘంలో నా ప్రభు మా నాయన నీ స్తోత్రములు నాయన దయచేసి నీ ఆత్మను తోడించండి నాయన. అయ్యా మహా సంతోషము దయచేయండి నా ప్రభు. నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభు అయ్యా. జ్ఞానవంతుడా బలవంతుడా శక్తిమంతుడా నీతిమంతుడా నిత్యరాజ్యము కలిగిన పరలోకపు తండ్రి నీ పాదములకు స్తోత్రములు నాయన. నువ్వు జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన మా సంఘాన్ని అయ్యా ఎడవక ఎడబాయిక నా ప్రభు నీ కృపలో భద్రపరిచిన ఆయన సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నా ప్రభు నీ దయా రెక్కల సాటును కాసి కాపాడి నాయన నీ స్తోత్రములు నా ప్రభు. ఎన్నో మేలులు చేసి ఉన్నావు తండ్రి నీ స్తోత్రం నాయన. నువ్వు చేసే మేలులు కంటికి కనపడవు చోటు కనపడవు హృదయానికి గోచరపు కావు తండ్రి నీ స్తోత్రం నాయన. అద్భుతాలు చేసేవాడు వాడు ఆశ్చర్యకరుడు నాయన. సంతోష పెట్టువాడు నీవై ఉన్నావు నా ప్రభు. సమాధాన పరచువాడు నీవై ఉన్నావు నాయన. నువ్వు జ్ఞాపకం చేసుకున్న ఆయన నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభు. మరలా నా ప్రభు కొన్ని నా ప్రభు నాయన నాయన నిమిషముల్లో నా ప్రభు నాయన కొన్ని గడియల్లో కొన్ని నా ప్రభు మేము నాయన నాయన నూతన సంవత్సరంలోకి పోవచ్చుండగా నా ప్రభు ఆయన నూతన బలము నూతన జ్ఞానము నాయన నూతన వేగం దయచేయండి తండ్రి నీ స్తోత్రం నాయన. రాత్రి కాలంలో పసకా పండుగ నా ప్రభు నాయన జయకర్మగా జరిగించండి నాయన. నీ రక్త మాంసములు మా కొరకు కార్చిన రక్త మాంసములు నా ప్రభు. నేను నీతి మంత్రుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకు వచ్చామని నా ప్రభు నీవు మాట్లాడి ఉన్నావు తండ్రి నీ స్తోత్రంలో నా ప్రభు. అవునయ్యా పాపులను రక్షిస్తానికి పరమ నుంచి భూలోకములోకి దిగి వచ్చిన నువ్వు నుండి దిగి వచ్చిన ఆయన దయాళుడు అయ్యా నీవు ఆయన నువ్వు చూస్తున్న దేవుడు అని నా ప్రభు అక్కడ పేరు పెట్టి ఉన్నది ఆయన. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభు. నువ్వు జ్ఞాపకం చేసుకుని మహా సంతోషము నా ప్రభు జక్క ఇంటికి వచ్చి ఉన్నది ఆయన నీ స్తోత్రములు నా ప్రభు. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు నాయన. ఇతడు అబ్రహాము కుమారుడేనని నా ప్రభు నువ్వు మాట్లాడి ఉన్నావు అయ్యా. అబ్రహాము నీతిమంతుడుగా ఎంచి ఉన్నావు తండ్రి నీ స్తోత్రం నాయన. చెప్పిన మాట విన్నాడు అయ్యా నీ కొందనాలు నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నది ఆయన. అయ్యా మేము చెప్పిన మాట మా సంఘం నా ప్రభు అయ్యా నీతి న్యాయములు కలిగి జీవించే భాగ్యం దయచేయండి. నీ కృప తోడుగా ఉంచండి నాయన. మా పాత రోత బతుకులు నా ప్రభు తీసివేసుకున్న ప్రభు నూతన బలమును నూతన శక్తిని నూతన జ్ఞానమని పొందుకునే భాగ్యం దయచేయండి నాయన. పాతవి గతించిన కొత్తవి మొదలైన నా ప్రభు నాయన స్తోత్రములు నాయన. కొత్త జీవితాలు మాలో దయచేయండి నాయన. అయ్యా నాయన ఎన్నాళ్ళు చూసినా కానీ నా ప్రభు ఏసిరి కాడే ఉంది గొంగడని నా ప్రభు. అయ్యా మా బ్రతుకులు నా ప్రభు నాయన భూమి వైపే చూస్తుంది కానీ ఆకాశం వైపు చూస్తున్నది ప్రభు. ఆకాశం వైపు నా ప్రభు నీ ఉండి అన్నావు నాయన. నీ వైపు చూసిన ప్రభు మా బతుకులు సరి చేసుకునే భాగ్యం నా ప్రభు. మా హృదయాలను సరి చేసుకునే భాగ్యం నాయన. అయ్యా నాయన నీ కొందనాలు నాయన మాకు దయచేయండి నాయన. వారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి నాయన. రక్షణ పొందిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నా ప్రభ. రక్షణ పాత్రను చేత పట్టుకున్నా ప్రభ. నీవే దేవుడు అని నాయన. అయ్యా నాయన నిన్నే స్తుతించుకుంటున్నా ప్రభ. ప్రత్యేక భాగ్యం దయచేయండి నా ప్రభ. నిజంగా ఉగ్రత దినములు నా ప్రభ నాయన. ఆయన నీ కొందనాలు నాయన తోసుకుని వచ్చున్న తండ్రి నీ స్తోత్రములు నా ప్రభ. ఉగ్రత దినముల్లో నా ప్రభ నాయన మా బతుకులు నాయన సరి చేసుకుని నా ప్రభ. అయ్యా ఉంటే భూలోకములో నా ప్రభ నాయన నీ స్తోత్రములు నిన్ను స్తుతించుకుంటూ బతికే భాగ్యం దయచేయండి నా ప్రభ. నాయన నీ దినములు నాయన దగ్గరికి వస్తే నా ప్రభ నాయన నిన్ను నా ప్రభ నాయన చేరుకున్న దానికి నా ప్రభ నీతి న్యాయములు కలిగి బ్రతికే భాగ్యం దయచేయండి నాయన. మా సంఘ సరిహద్దులు స్థలపరచండి అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభ. మా బతుకులను సరి చేయండి నాయన. అయ్యా మా జీవితాలను సరి చేయండి నాయన. నిజముగా అప్పుల బాధల్లో నా ప్రభ సమస్యల్లో మునిగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రభ అప్పుల బాధలు తీర్చండి తీర్చండి నాయన. అయ్యా నీ స్తోత్రములు నా ప్రభ. ఉద్యోగాలు లేక నా ప్రభ నాయన ఎంతమంది బిడ్డలు నా ప్రభ అంగలారుస్తున్నారు నాయన. వారికి ఉద్యోగాలు దయచేయండి నా తండ్రి నీ స్తోత్రములు నా ప్రభ. నిరుద్యోగులుగా ఉంచిన బిడ్డలు నా ప్రభ
అయ్యా నాయన నీ స్తోత్రంలో నాయన ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని ఆశపడి చూస్తున్నారు నాయన. ఆశపడిన నా ప్రభు ప్రాణాన్ని తృప్తిపరచువాడు అయ్యా. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా మా ప్రాణములు నా ప్రభు నీ కొరకు ఆశపడినట్టుగా ఉండే భాగ్యం దయచేయండి నాయన. అయ్యా నాయన నీ స్తోత్రములు నా ప్రభు నీ కృప నాయన సత్యములు కలిగిన ఆయన మేము బ్రతికే భాగ్యం దయచేయండి. రాత్రి కాలంలో నా ప్రభు మేము నాయన నీ రక్త మాంసాలు తినడానికి మమ్మల్ని ఏగులుగా చేయండి నాయన. మాలో ఉన్న నాయన చెడు రాత బతుకుల్ని తీసివేయండి నాయన. అయ్యా అబద్ధాలను తీసివేయండి నాయన. దొంగతనములను తీసివేయండి నా ప్రభు నాయన. నేత్రాశను తీసివేయండి నాయన. నీ కృపలో భద్రపరచండి నా ప్రభు. సహాయం దయచేసి సమాధానపరచు నాయన. ఆత్మీయ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయ్యా నీ కొందనాలు ఆయన అనేకుల నిమిత్తం ప్రార్థిస్తుండగా వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. నీ ఆత్మను తోడించండి నాయన. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి.